రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యం చూద్దాం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. చూడండి, మరలా నేను చదువుతున్నాను, వినండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదాం. ప్రియులారా, మీరు గమనించాలి, చాలామందికి శ్రమలు అనగానే భయం వస్తుంది. కంగారు పడకండి. నువ్వు శ్రమ పడితే ఓర్పువంతుడు అవుతావు. ఓర్పు నీకు ఎప్పుడైతే వస్తుందో ఆ ఓర్పులోని పరీక్షలలో పాస్ అవుతావు. పరీక్షలు వస్తాయి. పరీక్ష నిరీక్షణ కలిగించింది అన్నాడు. పరీక్ష రాస్తే నిరీక్షనే. ఈ పరీక్షల తర్వాత దేవుడు నా గొప్ప మేలు చేస్తాడేమో, దేవుడు నా శ్రమను నా నిందను లక్ష్యపట్టినేమో. ఆడెవడో సిమి అనేటువంటి వాడు రాళ్ళు రువ్వి దుమ్మెత్తిపోసి శపిస్తుంటే పక్కవారు చూడలేక, రాజా నువ్వు సెలవిస్తే వాడిని తల ఛేదించి తీసుకొని వస్తాం అంటే, సెరూయ కుమారులారా, నాతో మీకేమి పొంతిక, ఏం పొత్తు? యెహోవా వాడిని ఒకవేళ నన్ను దూషించమని శపించమని దేవుడు సెలవిచ్చాడేమో. వాడు పలికిన శాపానికి ప్రతిగా దేవుడు నన్ను దీవిస్తాడేమో, నా శ్రమను లక్ష్య పెడతాడేమో. శపించనివ్వండి, దుమ్మెత్తిపోయినవ్వండి, రాళ్ళు రువ్వనివ్వండి, దేవుడు నాకు తగిన ప్రతిఫలం ఇస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డల ఎడల, బ్రదర్ దయచేసి వినాలి, దేవుని బిడ్డల ఎడల నీకు దేవునికి తెలియకుండా నీ తలలో ఒక ఎంట్రుకు కూడా నశించదన్నాడు. దేవునికి తెలియకుండా ఒక ఎంట్రుకు కూడా నశించదన్నాడు. ఎంట్రుకలు రాలినా నీ దేవుడికి తెలుసంట. నీకెందుకు ఎప్పుడు రాలగొట్టాలో ఎప్పుడు ఉంచాలో ఆయనకి తెలుసు. స్తోత్రం చెప్పాలి. కంగారు పడకండే, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నీకు ఏది ఉంచాలో ఏది ఉంచకూడదో దేవుడికి తెలుసు. ఎలాంటి మార్గంలో నడిపించాలో దేవునికి తెలుసు. ఇక్కడ నేను చెప్పిన మాట ఏమిటంటే, శ్రమల యందు అతిశయపడమన్నాడు. కానీ ఈ వారం నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, మనుషులకు వచ్చే శ్రమలు 4 భాగాలుగా విభజించవచ్చు. 4 భాగాలుగా విభజించవచ్చు. శ్రమలు ఎన్ని భాగాలో చెప్పిన తర్వాత వచ్చే వారం శ్రమ ద్వారా వచ్చే మేలేమిటో చెబుతా. ఇప్పుడు మాత్రం అసలు శ్రమలు ఎందుకు వస్తాయి, శ్రమలలో ఎన్ని రకాలైన శ్రమలు, ఏ శ్రమ వస్తే మనకు మేలు, ఏ శ్రమ వస్తే నాశనం. కొన్ని శ్రమలు వస్తే అతిశయించొద్దు. కొన్ని శ్రమలలో మాత్రమే అతిశయించాలి, కొన్ని శ్రమలకు అతిశయించకూడదు. పశ్చాత్తాపడి ఏడవాలి. కొన్ని శ్రమలకి అతిశయించాలి. శ్రమలని 4 భాగాలుగా విభజిస్తే ఆ 4 భాగాలలో ఒక్కొక్క రకమైన శ్రమలు వస్తాయి ఒక్కొక్కరికి. మీరు జాగ్రత్తగా వినండి. ఈ శ్రమల తర్వాత శ్రమలలో దాగి ఉన్న సిరులు, మేలులు వచ్చే వారం నేను చాలా క్లియర్గా మీతో మాట్లాడతాను. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు శ్రమలని విభాగిద్దామా? దేనికి దానే. నెంబర్ 1 చూడండి ప్రియులారా, యోబు గ్రంథం 15వ అధ్యాయం 20వ వాక్యం చూడమ్మా. ఎవరైనా చదివే వాళ్ళు 15:20. తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనొందును,
హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీయు వాడు బాధే నొందును. ఎవడో ఫస్ట్ ఎవడో మళ్ళీ చదువున్నానా? చూసారా? దుష్టుడికి జీవితకాలం అంతా శ్రమలే వస్తాయి. తర్వాత ఇంకొకటి ఎవడో? హింసకుడు. తనకి ఏర్పరచబడిన సంవత్సరాలన్నీ కష్టాలే వాడికి. దుష్టుడు, హింసకుడు ఇద్దరు ఒకే క్యారెక్టర్. ఇక్కడ జీవితకాలం అంతా అని ఎండ్ చేశాడు. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి. ఒకరికి 6 నెలలు శిక్ష పడింది, ఒకరికి 3 సంవత్సరాలు పడవచ్చు, ఒకరికి 7 సంవత్సరాలు పడవచ్చు, ఒకరికి 10 సంవత్సరాలు పడవచ్చు. వాడు బయటకు వస్తాడు. జీవిత ఖైదు అంటే శాశ్వత కాలం. ఇంకోటి చచ్చిందాకా అందులోనే ఉండాలి. కానీ వీళ్ళకి శిక్ష వచ్చింది. వాడు 6 నెలలకు బయటకు వస్తాడు, సంవత్సరానికి బయటకు వస్తాడు, 3 సంవత్సరాలకు బయటకు వస్తాడు. అవునా? ఓ 10 సంవత్సరాలైనా బయటకు వచ్చేస్తాడు. తర్వాత హ్యాపీ. శిక్ష పడింది అడు చేసిన నేరానికి. ఇదిగో నేను ఇప్పుడే మొదలు పెట్టాను, ఇందాక లేపాను కదా. ఆమెకు మంచి నీళ్ళు ఆపండి కాసిని. మెర్సి ఆ పక్కన కూర్చోరాదు నువ్వు కూడా. ఆమె లేపొచ్చు. ఇద్దరు పాటను గుద్దుకున్నారనుకో, దెబ్బకు మెలకు వచ్చింది. ఇంకొకరు నిద్రపోయే వాళ్ళు నా పక్కన కూర్చోబెట్టండి, సిస్టర్ పక్కన. నిజంగా చెప్పాలంటే దాని అర్థం ఏమిటంటే, దుష్టత్వానికి తగిన ప్రతిఫలముగా అనుభవించే శ్రమలు. ఫస్ట్ క్వాలిటీ. 4 భాగాలుగా శ్రమలను విభజిస్తే, వాడు చేసిన దుష్టత్వానికి ప్రతిఫలముగా అనుభవించే శ్రమలు. వాడు నిజంగా వాడు దుర్మార్గతను బట్టి అనుభవించే శ్రమలు ఇవి. వాడు చేసిన దుష్టత్వాన్ని బట్టి అనుభవించినటువంటి శ్రమలు. అర్థమవుతున్న తల్లులారా? స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. నువ్వు ఎలాంటి శ్రమల్లో ఉన్నావో, ఏ శ్రమలు అనుభవిస్తున్నావో నేను చెబుతున్నప్పుడు నీ అంతరాత్మ నీకో ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఇది నీకు సంబంధించిన శ్రమలు అని. దుష్టత్వాన్ని బట్టి వచ్చే శ్రమలు ఉన్నాయి. అది జీవితకాలం అంతా అనుభవించాల్సిందే. ఏమిటిది? ఎగ్జాంపుల్గా మనం కొంతమందిని చూద్దాం. హల్లెలూయా. విమోచింపబడిన ఒక కుటుంబం ఉంది. బానిసత్వము నుండి ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం పాయలైపోయింది. మోషే 40 సంవత్సరాలు వారికి నాయకుడుగా ఉండి చక్కగా పరలోకములో దేవదూతలు తినే భోజనం, ఆ ధననిధులు విప్పితే ఆ ధాన్యమంతా భూమి మీదకి వచ్చి పడుతున్నప్పుడు, ఏ పనికి, ఏ కూలికి, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం చేయకుండానే 40 సంవత్సరాలు ఏ పనికి వెళ్ళకుండా, ఏ జాబు చేయకుండా 40 సంవత్సరాలు 30 లక్షల మంది ప్రజలని దేవుడు పోషిస్తున్నాడు. ఏమి ఆనందం అండి అది. స్తోత్రం చెప్పాలి. ఏమి ఆనందం. అలా దాటుకుంటూ, మజిలీలన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత వారు నెబో పర్వతం మీదకి వచ్చారు. ఇప్పుడు నెబో పర్వతం ఎక్కడుందంటే జోర్దాన్ దేశంలో ఉంది. జోర్దాన్ దేశంలో నెబో పర్వతం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అక్కడ నుండి మోషే చూసి ఆ దేశాన్ని చూశాడు. ఇంతవరకే నీ పని, ఇక్కడి నుంచి తీసుకుంటున్నానని చెప్పాడు. అక్కడ ఆయన చనిపోయిన తర్వాత యెహోషువ దానికి నాయకత్వాన్ని వహించాడు ఆ జనానికి. ఇక ఫస్ట్ అక్కడ నుండి వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళారంటే, ఆ కింద నెబో పర్వతం మీద నుంచి మనం కిందకు చూస్తే ఎరుకో కనిపిస్తుంది. ఆ లోయలో చాలా పల్లపు ప్రాంతంలో ఉంటుంది. సముద్రం మట్టం కంటే కొన్ని ఎన్ని అడుగులో నాకు గుర్తులేదు, కొన్ని 100 అడుగులు లోపల
మనకి అలా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ యెరికో పట్టణాన్ని పట్టుకోవాలి. దేవుడు చెప్పాడు, మీరు యెరికో పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాను, కానీ అందులో నుండి ఏ చిన్న వస్తువు కూడా మీరు తెచ్చుకోకూడదు. అది శపితమైనటువంటి వస్తువులు అవి. దాన్ని నేను కూల్చేస్తాను, ఆ దేశాన్ని మీకు అప్పగిస్తాను. కానీ అందులో నుంచి ఏ పనికి మాలినటువంటి శపించబడిన వస్తువులలో ఏది కూడా నీ ఇంట్లో ఉండకూడదు, నువ్వు తెచ్చుకోకూడదు అన్నారు. ఓకే, అందరూ ప్రమాణం చేశారు, వెళ్ళారు. దాని చుట్టూ 6 దినాలు ప్రదర్శనలు చేశారు. 7వ దినం 7 సార్లు దాని చుట్టూ తిరిగారు. వాళ్ళు చూస్తుండగానే పెటపెట పేలిపోయినట్టు ఆకాశము నుండి అగ్ని దిగి ఆ యొక్క పిడుగులు కురిసినట్లు, ఒక బాంబులు పెట్టి పేల్చినట్టు గోడ పడిపోయింది. అది ఎంత పెద్ద గోడ అంటే ఇటు 2 రథాలు వెళ్ళొచ్చు, అటు నుంచి 2 రథాలు రావచ్చు. పోర్వే లాంటిది అన్నమాట. పోర్వే, ఇప్పుడు లారీ అంటే పెద్ద అనుకో, రథం చిన్నది. పోర్వే రథాలు వెళ్ళొచ్చు. 4 రథాలు ప్రయాణం చేయొచ్చు ఒక్కసారి. అంత పెద్ద గోడ కుప్ప కూలిపోయింది. సరే, వాళ్ళు ఆ పట్టణాన్ని పట్టుకున్నారు, అయిపోయింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు ఏం జరిగిందంటే, హాయి పట్టణం అనే ఒక చిన్న పట్టణాన్ని పట్టుకోవాలి. హాయి పట్టణం అనేటువంటి పట్టణాన్ని పట్టుకోవాలి. ఇది మనం అందరం వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు. అతి కొద్ది మంది సైనికులను పంపిస్తే సరిపోయింది అనుకొని యెహోషువ కొంతమందిని మాత్రమే పంపించాడు. కానీ ఆ రోజున ఈరు ఓడిపోయి పారిపోయి రావాల్సి వచ్చింది. యెహోషువ ఇంకా దాదాపుగా 30 మంది రాజులను జయించవలసి ఉంది. ఇప్పుడు ఈ చిన్న పట్టణం మీద ఓడిపోయామేమిటని ఇంకా అందరూ జంకుతారు కదా. చిన్న పట్టణం మీద మనం ఓడిపోయాం, ఇంకా ముందు బోల్డన్ని దేశాలను మనం జయించవలసి ఉంది, చాలా జాతులను జయించాల్సి ఉంది. ఏంటి మనకి బ్రతుకని చాలా జంకిపోయి భయపడిపోతున్నప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ఏంటి నాయనా, మీరు నాకు తోడుండకపోతే మేము చచ్చిపోవడం తప్ప ఇంకేమైనా ఉందా ఈ క్రూరమైన మనుషుల మధ్యలో? ఏంటి మా జీవితం అంటే, దేవుడు ఏమన్నాడంటే, అమ్మాయి బడికింతే వెళ్ళారా, స్తోత్రం చెప్పాలి. స్కూల్కి కాలేజీకి అంతే వెళ్ళారా, బిగ్గరగా స్తోత్రం చెబుదామా? అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మీలో ఒకడు నాకు వ్యతిరేకంగా పాపం చేశాడు, నేనేం చెప్పానో దాన్ని చేయలేదు, శపితమైన దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. వాడి ద్వారానే నేను మీతో రాలేదు. నేను రాని ఎడల మీరు ఓడిపోతారు, నేను రాకపోతే మీరు అపజయాలు పాలవుతారు. మీరు యుద్ధాలు చేస్తారు, ఖడ్గాలు ఉంటాయి, ఈటెలు ఉంటాయి, పోరాటాలు చేస్తారు. నేను రానప్పుడు మీరు ఓడిపోతారు. నేను మీతో రాదలుచుకోలేదు. ఆ శపితమైనటువంటి వాడు దానికి పరిష్కారం చేయనన్నాడు. ఎవరు ఏంటని దేవుడు అంతవరకే చెప్పాడు, కానీ ఫలానాన్ని చూపించలా. అప్పుడు చీట్లు వేస్తే యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రంలో ఆకాన్ అని ఒకడున్నాడు, ఆడు పట్టబడ్డాడు. అప్పుడు యెహోషువ పిలిచి అడిగాడు, ఏరా నువ్వు మంచి యోధుడివే కదా, ఏం పేరు రాసుకెళ్ళావా రాత్రి? వెళ్ళావా? నిన్ను అర్థం చేసుకుంటానులే, నిద్రపోమాక. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరు? హల్లెలూయా. ఇప్పుడు ఎవరంతటో వాళ్ళు నిద్రపోనిస్తే నేను కాపర్ని ఎలా అవుతాను? అవునా? ఇప్పుడు టీచరే ఉన్నాడు అనుకో, పిల్లలు నిద్రపోతుంటే ఏం చేస్తుంటారు? దిండు ఒకటి ఇచ్చి పడుకోండి అయ్యి అంటాడా? చెప్పడటమ్మా, లేపుతాడు కదా. నేను కళ్ళు మూసుకొని చెబుతానా, కళ్ళున్న కాపర్నా, కళ్ళు లేని కాపర్నా? కళ్ళు మూసుకొని ఒక ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాత్రి దేవుడు పడదా, నేను కళ్ళు తెరుచుకొని చూస్తున్నాను. ఓకే, మీరు అందరూ నాకు కనిపిస్తున్నారు. ఆ వెనుకున్నటువంటి వారు కూడా ఒక్కొక్కరు సెల్ ఫోన్ చూసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కానీ ఒకవేళ కొత్త వాళ్ళేమో వాళ్ళు మారతారని నేను నిరీక్షిస్తున్నా. స్తోత్రం చెప్పాలి ఒకసారి, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఎందుకురా నువ్వు ఆ పని చేసావు అంటే, అయ్యా ఆ తప్పు చేసింది నేనే. అక్కడ ఒక బంగారం కనిపించింది, ఒక సీనారు వస్త్రం
మంచి వస్త్రం కనిపించింది. నిన్న తీసుకొని వచ్చి శుభ్రంగా ఇంట్లో గుంటలో పాతి పెట్టాను అన్నాడు. తీశారు, అయిపోయింది. బయటికి తీసుకొని వచ్చి నిలబెట్టి, ప్రభువా ఏం చేయమంటావు అని అడిగాడు దేవుడిని. దేవుడు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ఆశ్చర్యమైంది. ఏంటో చెప్పనండి, ఇశ్రాయేల్లో ఈ చెడ్డ ఆలోచన తొలగిపోవడానికి ఇతను చేసిన దానికి ఇతని కుటుంబాన్ని కూడా రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. క్రీస్తు రాబట్టి సరిపోయింది. కానీ దీని అర్థం ఏమిటంటే, లోకములో ఉన్న శపితమైన దానిని నీ ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా చావకొట్టబడతావు. ఆ శ్రమలు జీవితకాలం అంతా అనుభవించాల్సిందే. శపితమైన దానిని తీసివేయండి. స్తోత్రం చెప్పాలి. అదే నీ శ్రమలకు కారణం. నీ హృదయాన్ని పాడు చేసేదాన్ని తీసివేయండి. నీ దేహాన్ని పాడు చేసేదానిని మీరు మీ ఇంటి నుండి, నీ హృదయము నుండి తొలగించండి. అప్పటి వరకు నువ్వు చేసిన ఆ దుష్టత్వానికి తగిన ప్రతిఫలమే నువ్వు అనుభవిస్తున్న శ్రమలు. అర్థమవుతుందా? హల్లెలూయా. 2 చేతులే చెప్పగలరా? బిలాం అనేటువంటి ఒక దుష్ట ప్రవక్త ఉన్నాడు. అతడు బారాకు అని మోయాబు దేశానికి రాజు. మోయాబు రాజు అతన్ని పిలిపించి ఇశ్రాయేలు ప్రజలను శపించమని అతనికి కొన్ని బహుమానాలు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. శపించడానికి బలర్పించి శపిద్దామని నోరు తెరుద్దామంటే దేవుడు నోరు మూయి, నా పిల్లలను శపించవద్దు అంటాడు. అసలు అక్కడికి వెళ్ళడానికి అతను ఎక్కిన గాడిద కూడా ఒప్పుకోట్లా. గాడిద కూడా అడ్డుపడింది. అయినా వాడు మాటల మూర్ఖపు ప్రవక్త. చివరికి అతను శపించాల్సిన దానికి ప్రతిగా వాక్యం వినండి, బాగుపడతారు. శపించాల్సినటువంటి ఈడు ఆశీర్వదించడానికి దేవుడు అనుమతిస్తే ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత డబ్బులు ఇచ్చినోడు ఏమన్నాడంటే, ఏమయ్యా నేను వారిని శపించమని డబ్బులు ఇస్తే, బహుమానాలు ఇస్తే నువ్వేం ఆశీర్వదించొచ్చావు అన్నాడు. దేవుడు నా నోటిలో ఆశీర్వచనాన్ని పెట్టాడు కానీ శపించమని దేవుడు చెప్పలేదే, నా వల్ల కాలేదు అన్నాడు. మరి ఇప్పుడు పరిష్కారం ఏమిటి అన్నాడు. ఏమి లేదు, వారంతటగా వారు దుష్టత్వములో పడేటట్లు మీరు చేయగలిగితే నేను శపించాల్సిన అవసరం లేదు, నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. వారి దేవుడైన యెహోవాయే వారిని శ్రమల పాలు చేస్తాడు, శపిస్తాడు అన్నాడు. మరి ఏం చెయ్యాలన్నాడు. ఏమి లేదు, మీ స్త్రీలు వారి స్త్రీల కంటే చాలా అందమైన స్త్రీలు, మోయాబీరాండ్రు చాలా అందగత్తెలు, వాళ్ళని వారి మధ్యలోకి పంపించండి. వాళ్ళల్లో కామాతృత కలిగినటువంటి పనికి మాలిన యవనస్తులు చాలామంది ఉన్నారు. పైకి భక్తి కలిగినటువంటి వారుగానే ఉన్నారు కానీ భక్తులే కానీ కామాతృత కలిగినటువంటి పనికి మాలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మీ స్త్రీలను పంపించమని ఒక దుష్ట సలహా ఇచ్చాడు బిలాం. ఈ దుష్ట సలహాన్ని బట్టి స్త్రీలు వాళ్ళ దగ్గరికి వచ్చి వారిని ఆకర్షించారు. ఎంతలా బ్రహ్మకైన బుట్టును రెమ్మ తగులని స్త్రీదే భయంకరమైనటువంటి ప్రభావం చూపిస్తుంది పురుషుడి మీద. సామాన్యంగా 80% స్త్రీ ఆకర్షిస్తేనే పురుషుడు పడిపోతాడు. పురుషుడు స్త్రీని అంత స్పీడ్గా ఆకర్షించలేడు. అర్థమవుతుందండి. ఇప్పుడు వీళ్ళు వచ్చి వాళ్ళకి వల వేశారు, చూపులతో వల. ఏం వలది? చూపుల వల. ఒక్కో పనికి మాలిన దాని కామ చూపులు చూస్తే ఎంతలా భక్తుడైనా పడిపోతాడు, ఎంతలా భక్తుడైనా ఇరుసుకొని దొల్లిపోవడమే. అందుకని వాళ్ళ చూపులు వల వేస్తే
వీళ్ళు పడిపోయారు, వారితో కలిసి వ్యభిచరిస్తున్నారు. ఎంతగానంటే అది రాను రాను ముదిరిపోయి కొద్ది రోజులు వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత మా ఊళ్ళో ఒక జాతర జరుగుతుంది, పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి, మీరు కూడా రండి, దూరంగా ఉండండి, మేము అక్కడ పెట్టింది పెట్టమలే, ఇక్కడ పెట్టింది పెడతామని పిలుచుకెళ్ళారు. ఒక్కొక్కడు భార్య విడిచిపెట్టి పిల్లలు విడిచిపెట్టి ఉంచుకున్న వాటి దగ్గరికి వెళ్ళి భక్తులు, రాజ్యాలను జయించవలసినటువంటి వీరులు, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు, ఆశీర్వదించబడిన వారు అనే సంగతి మర్చిపోయి వారితో కలిసి అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాక, వెళ్ళకూడని చోటుకి వెళ్ళడమే కాక, చెయ్యకూడని విగ్రహ పూజలకు వెళ్ళారు. వాళ్ళు తెగులటు నుండి స్టార్ట్ అయిపోయింది సమాజంలో. వీళ్ళ భార్యలు చచ్చిపోతున్నారు, వీళ్ళ పిల్లలు చచ్చిపోతున్నారు, వీళ్ళ తల్లిదండ్రులు చనిపోతున్నారు. గుట్టల గుట్టలు గుట్టల గుట్టలు గుట్టల గుట్టలు పడి గిలగిల పడుకొని చచ్చిపోతున్నారు. అంతే. అప్పటికి 23,000 మంది చచ్చిపోయారు. 23,000 మంది చనిపోయారు. ప్రియులారా, మీరు గమనించాలి. మన కళ్ళ ముందు కానీ టప్ 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 టప్పున ఒక 10 మంది కానీ చచ్చిపోతే ఇక్కడ బెంబేలెత్తిపోతాం, కలవరపడిపోతాం, గుండెలాగిపోతాయి. 10 శవాలుగా టప్ టప్ టప్ను పడిపోతాయి. అవునా కాదా? 2 రోడ్డు మీద పడిపోతేనే చచ్చిపోయి ఆ రక్తం అడుగులో ఉంటే మనకి గుండెలు జారిపోతాయి. కానీ 23,000 మంది చచ్చిపోయారు. ఇన్ని వేల మంది చచ్చిపోతే ఒకడు ఒకదాన్ని తీసుకొని మోషే అక్కడున్నారు, అహరోను పిల్లలు అక్కడున్నారు. వీళ్ళందరూ మాట్లాడుతుండగానే ఒకదాన్ని తీసుకొని వెళ్ళి వాడి గుడారములోనికి వెళ్ళిపోతున్నాడట. మోయాబీరాండ్రు ఒకదాన్ని తీసుకొని. ఎంత ఒళ్ళు బలిసిందో ఒకసారి ఆలోచించండి. మోషే చూస్తూ ఉన్నంతే ఉన్నాడు, అహరోను కొడుకులంతే ఉన్నారు. ఎవడకాడే నాకేం పట్టింది అని చూస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మోషే మాత్రం వృద్ధుడు అలా చూస్తూ ఊరుకుండిపోయాడు. ఏం చేయాలి, ఏంటి దారుణం అని. అహరోను మనవడు ఫినెహాస్ అనే ఒక కుర్రోడు యవనస్తుడు సబ్బులు లేచాడండి. సెకండ్లో సమాజంలో నుండి లేచి కబ 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 వెళ్తున్నాడు ఈటి పట్టుకొని. ఇతను వెళ్ళడం కూడా అందరూ చూస్తున్నారు. వెళ్ళి 2 నిమిషాల తర్వాత పడక మీద ఉండగానే పొడిస్తే ఆడిలో నుండి ఆమెలోనికి వెళ్ళిపోయి ఆ 2 శవాలను ఇలా పట్టుకొని వచ్చాడు. సూపర్ కొట్టారు కదా, కొట్టాలనిపించింది. మోషే, నేను వారవలేని దానిని ఫినెహాసు వారవలేదు. అలాంటి విషయాలు నేను వారవలేను. ఒక దరిద్రుడు పైకొస్తే నేను ఓర్చుకుంటాను. మీరు గొప్ప స్థితిలో ఉంటే నేను ఓర్చుకుంటాను, అసూయపడను. మీరు గొప్పవారు అవ్వాలని పిలిచాను. మీరు నీచమైన కార్యానికి దిగజారితే నేను వారవలేను. ఆడి భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటే నాకు సంతోషం, కానీ ఇంత నీచమైన స్థితికి దిగజారితే నేను వారవలేను. నేను వారవలేని దానిని అహరోను మనవడు, అదే నీ అన్న మనవడు, నేను వారవలేని దాన్ని అతను వారవలేక వెళ్ళి ఒక్క దెబ్బకు పరిష్కారం చేశాడు. ఇప్పుడు తెగులు ఆగిపోయిందన్నాడు. తెగులు ఆగిపోయింది, పరిష్కారం జరిగిపోయింది. ఇప్పుడు ఇదే ఫినెహాసుని నేను ఆశీర్వదిస్తున్నాను. అతని తరతరాలకు ఇతనును బట్టి నా ఎదుట యాజకులుగా ఉంటారు. వీళ్ళు కావాలి నాకు, ఇలాంటి వాడు నాకు యాజకత్వం చెయ్యాలి,
ఇలాంటి వాడు నాకు ధూపం వెయ్యాలి, ఇలాంటి వాడు నాకు దీపం వెలిగించాలి, ఇలాంటి వాడు కావాలి నాకు. ఆడ తప్పు జరుగుతుంటే చూసి చూడనొచ్చిపోయే పాస్టర్ గారు నాకొద్దు. ఒకవేళ వాడు కాసేపు నేను వాడిని పాస్టర్ చేసినందుకు నేను పశ్చాత్తాపడమే తప్ప వాడి తర్వాత తరాన్ని నేను ఎన్నుకోను. ఇతను వారవలేని దానిని, నేను వారవలేని దాన్ని అతను వారవలేకపోయాడు. సమస్యను పరిష్కరించగలిగాడు, పాపాన్ని నరికి పడేశాడు అక్కడ. ప్రియులారా, మీరు గమనించండి, ఆనాడు 23,000 మంది చనిపోవడానికి, అన్ని శ్రమలు పాలవడానికి, వాళ్ళ భార్యలు ముండమోయడానికి, వాళ్ళ పిల్లలు తల్లడిల్లిపోవడానికి, అనాథులు అవ్వడానికి, నాశనమైపోవడానికి కారణం చెప్పండి? వారు చేసిన దుష్టత్వం వలన వచ్చిన శ్రమ. మీకు అర్థమైందా? కొన్ని శ్రమలు మనం చేస్తున్న దుష్టత్వాన్ని బట్టి వస్తాయి. అందరూ కలిసి వెళ్ళరాదండి. చక్కగా కొరాహు, దాతాను, అభిరామని ముగ్గురు మోషేకి వ్యతిరేకంగా సనిగి లేచి వారి కుటుంబాలను సర్వనాశనం చేసుకున్నారండి. నెరవిడిచి లోపలికి వెళ్ళిపోయారు. ప్రియులారా, మీరు గమనించండి, అన్ని శ్రమలు మేలు కొరకు వచ్చినవి కాదు. కొన్ని దుష్టత్వానికి తగిన ప్రతిఫలముగా వచ్చే శ్రమలు ఉన్నాయి. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పగలరా? బెట్టింగ్స్, దురాశ వలన, దురాశ కాదు, ఏదైనా ఉంది సామెత, దురాశ దుఃఖమునకు చేట, అంతే కదా? దురాశ దుఃఖమునకు చేటు. 5 లక్షల బెట్టింగ్ కట్టావు, 5 లక్షలు పోయినాయి. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? అవతలోడు 5 లక్షలు అప్పలంగా తీసుకోవాలని. ఎంత దుష్టత్వం నీది! ఇప్పుడు 5 లక్షలు కూడా నీవి కావు, వడ్డీకి తెచ్చిపెట్టావు. 10 లక్షలు కట్టావు, ఇంకా వస్తే అని కట్టావు, ఇల్లు తాకట్లో పెట్టావు, ఇల్లు అమ్మేశావు. అర్థమవుతుందా? ఇది ఎవరి ద్వారా వచ్చిన శ్రమలు? మరలా ఎరగనట్టే చర్చికి వచ్చి యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి అన్ని శ్రమలే, అన్ని కష్టాలే. ఆ తండ్రికి మరి ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు కరుణిస్తాడో నాకు తెలీదు. నీ దృష్టిలో కరుణించడం అంటే ఏంటి? ఈసారి 10 లక్షల రూపాయలు బెట్టింగ్ కడితే ఆ 10 లక్షలకు 20 లక్షలు రావాలనా? అదేనా నీ ప్లాను? దేవుడు ఎప్పుడూ అలా చేయడు. అది నీ దుష్టత్వం, అది నీ దుష్టత్వం. అర్థమవుతుందా? ఏంటి నాకు ఈ శ్రమలు, ఏంటి నాకు ఈ తెప్పలేంటి, ఏంటి నాకు ఈ బాధలేంటి, అసలు ఇది చర్చికి వెళ్తుంది కానీ నన్ను నెమ్మదిగా ఉండనివ్వదు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు అని ఏడుస్తాడు. అర్థమవుతుందా? ఏంటో ఈ మనిషి నన్ను ఎప్పుడూ తన్నడమే, ఎప్పుడూ తన్నడమే, ఎప్పుడూ తన్నడమే. ఎందుకు తంతున్నాడు? ఫోన్ మానేస్తే ఎందుకు తంతాడు? ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్? ఇది ఎవరు తెచ్చుకున్న శ్రమ? నీ దుష్టత్వాన్ని బట్టి తెచ్చుకున్న శ్రమ. నువ్వు ఎవరిని బట్టి తెచ్చుకున్నావు? నీ దుష్టత్వాన్ని బట్టి తెచ్చుకున్న శ్రమ. ఎందుకు? నీకు ఊపిరితిత్తులు చెడిపోయినాయి, నిజంగా వాతావరణాన్ని బట్టి చెడిపోయినాయా, జ్వరాన్ని బట్టి చెడిపోయినాయా, సిగరెట్లు తాగి చెడిపోయిందా? ఇది ఎలా వచ్చినట్టు? ఎందుకు నీ లివర్ పాడైంది? నీ దుష్టత్వాన్ని బట్టి. మందు ఫుల్లుగా తాగి వస్తే దుష్టత్వాన్ని బట్టి చెడిపోయింది. వినండి మీరు జాగ్రత్తగా, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశం లేదు, ఎందుకంటే నువ్వు తాగేది విషం. కొన్ని శ్రమలు నువ్వు తెచ్చుకునే దుష్టత్వాన్ని బట్టి అనుభవిస్తున్న శ్రమలు, అవి దేవునికి సంబంధము లేవు. నీ దుష్టత్వాన్ని బట్టి, నీ దురలవాట్లను బట్టి, నీ పాపిష్టి పనులను బట్టి నువ్వు తెచ్చుకున్న శ్రమలు అవి. కోపం, నరహత్య, దొంగతనం, వీటి ద్వారా నువ్వు తెచ్చుకున్న శ్రమలు అవి. ఏమండి, ఆ దారిని పోయే కంప ఏడో తగిలించుకున్నాడంట ఒకడు, అది గాలికి పోతుంది, అది పోయేదాన్ని తీసుకొచ్చి టక్కుని తగిలించుకున్నాడు. అర్థమవుతుందా? అంటే ఎవరు గొడవో నువ్వేసుకున్నావు. ఇది మరలా నేను చర్చికి కూడా వెళ్తున్నాను, నాకు అన్ని శ్రమలు వస్తున్నాయి, అన్ని కష్టాలు. గొడవ నీదేనా అసలు? ఎవరు గొడవది? ఎందుకు వెళ్ళావు? ఏంటి ఆ సమస్య ఏంటి? వినండి, శ్రమలో మొదటి భాగం ఏమిటంటే దుష్టత్వాన్ని బట్టి నీవు కొని తెచ్చుకున్న శ్రమ ఒకటి. రెండో చెబుతాను, స్తోత్రం చెప్పాలి ఒకసారి.
హల్లెలూయా. 5వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 3వ వాక్యములో చూడు తల్లి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓరు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయను ఎరిగి శ్రమల యందు అతిశయపడి. ఇందాకటిదే బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇంకొకటి చెప్పనా? ఇప్పుడు ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు? శ్రమ ఓర్పు నేర్పిస్తుంది. ఓర్పు పరీక్షలో తీసుకొస్తుంది, పరీక్షలో నిరీక్షణ కలిగించింది. అందుకని శ్రమల యందు ఇది అతిశయించదగిన శ్రమ. అంటే దాని అర్థం ఏమిటంటే క్రమశిక్షణ కొరకైన వచ్చిన శ్రమ. దేనికి వచ్చిన శ్రమ ఇది? దేవుడు నిన్ను క్రమశిక్షణలో నడిపించడానికి నీకు అనుమతించిన శ్రమ. స్తోత్రం చెప్పాలి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వాక్యం చూడు తల్లి. కొంచెం చదువమ్మా. పక్షిరాజు తన గూడు రేపి పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. కొట్టు చప్పట్లో. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇది నీకు క్రమశిక్షణ నేర్పించడానికి వచ్చిన శ్రమ. యోబు గ్రంథం కూడా ఒక్క మాట చూడు తల్లి, తర్వాత చెప్తాను ఈ విషయాలన్నీ. యోబు గ్రంథం 36:15. 36:15. శ్రమపడు వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును. కింద చదువు, అక్కడ ఉంటుంది. బాధల వలన వానిని విధేయునిగా చేయును. బాధల వలన వానిని విధేయునిగా చేయును. ఇది నాశనానికి వచ్చిన శ్రమ కాదు, ఇది స్థిరమైన శ్రమ కాదు, ఓన్లీ నిన్ను క్రమపరచడానికి వచ్చిన శ్రమ. వినాలి జాగ్రత్తగా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, పక్షిరాజు తన గూడు రేపి తన రెక్కల మీద మోసినట్లు వానిని తీసుకొని వచ్చాడు అన్నాడు. ఇక్కడ పక్షిరాజు గూడు రేపడం ఏంటి? రెక్కల మీద ఎక్కించుకోవడం ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ మీకు చెబుతాను. పక్షిరాజు అనేటువంటిది అన్నిటిలాగే గూడు పెడుతుంది, గూట్లో పిల్లలను పెట్టిద్ది. అర్థమవుతుందా? అన్ని పక్షుల్లాగే. కానీ ఈ పక్షి పిల్లలు ఇది ఉదయం వెళ్ళి ఆకాశములోనికి ఎగిరి దూర ప్రాంతానికి వెళ్ళి పిల్లలకు కావలసిన శ్రేష్టమైన భోజనాన్ని తీసుకొని వచ్చేసరికి ఇవి రోజు ఆ తల్లి నోట్లో పెడుతున్నప్పుడు అని నోరు తెరిచి గూట్లో పడుకొని నిద్రపోవడానికి మరిగినాయి. దున్నపోతులు తిన్నట్టు తింటున్నాయి. ఒక్కొక్కటి పొట్ట ఇంతలావునైపోయింది, గూట్లో నుంచి కదలటల్లా, ఇంకా ఎగరటల్లా. గమనించాలి, ఎందుకంటే సుఖంగా తినడం బ్రతికినాయి. ఇప్పుడు ఒకవేళ ఎగరండే, కాస్త మీరు కూడా ఎగరండి అంటే ఆ కాకులు ఎగిరినట్టు ఎగురుతున్నాయి. ఎందుకంటే రోజు ఎవరిని చూస్తేవి? అటు వచ్చే కాకిని, ఇటు వెళ్ళే కాకిని. కాకి ఏం చేసిద్దమ్మా? ఎప్పుడు అక్కడ ఎగిరిద్ది, అక్కడ వాలిద్ది. అక్కడి నుంచి మళ్ళీ కావు అంటది, ఇక్కడ కూర్చుంటుంది, ఇక్కడ నుంచి అక్కడ కూర్చుంటుంది. అంతేగాని 100 కిలోమీటర్ల ప్రయాణం చేయగలరా?
అలాగే ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకే వాళ్తుంది. కానీ తన తల్లి వలె శిఖరానికి ఎక్కడం దానికి చేతకాటం లేదు ఆ పక్షి పిల్లలకి. అప్పుడు ఏం చేసిందంటే, హలో నా పిల్లలారా, హలో నా పిల్లలారా, అలా సరదాగా పిక్నిక్కి వెళ్ళొద్దామా హ్యాపీగా అనింది. అనగానే వెళ్ళొద్దాం మమ్మీ, వెళ్ళొద్దాం మమ్మీ అని ఎక్కేసినాయి. సరే రండి 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 రండి, రెక్కల మీద కూర్చోండి అన్నాడు. అటొకటి ఇటొకటి కూర్చుంది. కూర్చున్న తర్వాత దాని కాళ్ళతో ఆ గూడుని చెదరగొట్టి పక్కన పడేసింది, దెబ్బకు పక్కన పడేసింది. అప్పుడు అడిగిని, అమ్మా మళ్ళీ గూడిని ఎందుకు పాడు చేసావా అమ్మా, మళ్ళీ వస్తావా, మళ్ళీ రామా, మళ్ళీ వచ్చి గూట్లో కూర్చొని అని అనమా. చెబుతాను. మరి గూడెందుకు రేపావమ్మా? మీకు తెలియదు కదా, నేను చెబుతానమ్మా. గూడు రేపుతాను, ఇంకోటి కొత్తది కట్టుకుందాం, ఏమైంది? కొత్తదా? మాకు ఇక్కడ అలవాటు అయిందమ్మా గూట్లో. ముందు పిక్నిక్కి వెళ్దాం, తర్వాత చెబుతాను అనింది. అన్న తర్వాత సరదాగా వెళ్తున్నప్పుడు చెట్ల కంటే మనం ఎత్తైపోయాం, బిల్డింగుల కంటే ఎత్తైపోయాం, పెద్ద పెద్ద పర్వతాల కంటే మనం ఇంకా ఎత్తుకెళ్ళిపోతున్నాం. పర్వతాలు మన ముందు ఇంత చిన్న రాయిలాగా కనిపిస్తున్నాయి. అమ్మో మేఘాలు కూడా వచ్చేసాం అని పిక్నిక్కి వెళ్తూ సరదాగా, అమ్మా ఇంత ఎత్తు రోజు ఎగురుతావా నువ్వు, మేఘాలతో కూడా తాగుతావా? తాగుతాను నాన్న అని మేఘాల మీద కూడా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ముడిసేసింది. ముడిస్తే ఉందండి, పట్టపొగలే చుక్కలు కనపడుతుంది వాటికి. ఎప్పుడు ఎగరలేదు, ఏనాడు అంత ఎత్తుకెళ్ళలేదు, వదిలేసింది. కన్న తల్లి వదిలేసింది, కన్న తండ్రి వదిలేశాడు. ఇప్పుడు ఏ రాతి మీద పడి చస్తామో, ఏ రాయి మీద పడి చస్తామో, ఏ చెట్టు మీద పడి చచ్చిపోతామో, ఎగరలేము. కాకులు చూసి నేర్చుకునే కదా, వాటిని అలా వదిలేసి ఈ పక్షి ఇలా వస్తుంది. అమ్మకెళ్ళి చూసి, ఇదేం కర్మ, మా అమ్మకి జాలి లేదా, దయ లేదా? అమ్మో ఎక్కడ పడి తత్తామో, మా అమ్మ వదిలేసింది, మా నాన్న వదిలేశాడని ఏడుస్తున్నాయి. వదలలేదు. నువ్వు అనుభవిస్తున్న శ్రమలలో దేవుడు వదిలాడనుకుంటున్నావు, ఆయన వదలలేదు. నువ్వు ఎత్తుకు ఎగరడం నేర్చుకోవాలని ఈ చెత్త, ఈ కాకులను చూసి కాకిలాగా తయారయ్యావు. కాకులు మాటలు నేర్చుకున్నావు. కాకుల్లాగే కావ్ అని అరవడం నేర్చుకున్న దరిద్ర పరుపులన్నీ. నిన్ను అలా పెంచదలుచుకోలేదు నేను. నువ్వు శిఖరానికి ఎక్కాలి, నువ్వు ఎగరడం నేర్చుకోవాలి, సమస్యను అధిగమించడం నేర్చుకోవాలి. నువ్వు చూస్తున్న ఈ పర్వతాలు దాటాలి, ఆకాశమునకు ఎగరాలి. ఇది నిన్ను నాశనం చేయడానికి నేను నిన్ను వదలలేదు. నేను వదిలేసింది ఎందుకంటే నువ్వు ఎగరడం, రెక్కలు ఆడించడం నేర్చుకుంటావని. నీకు ఒక శిక్షణ ఇస్తున్నాను నేను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కిందకొచ్చరిక టక్కును పట్టేసుకుంటున్నా. అమ్మా చచ్చిపోతాం అనుకున్నావమ్మా, మళ్ళీ మోస్తున్నావమ్మా. ఈసారి వదలరా, నిన్ను వదలనురా. అమ్మ వదలమాక అమ్మ, వదిలేవో చచ్చిపోతావు అనుకున్నావమ్మా. మళ్ళీ పైకి తీసుకెళ్ళి శిఖరాలకు తీసుకెళ్ళింది. మళ్ళీ డౌట్, వదిలేసిద్దేమో వదిలేసింది. మళ్ళీ ఈసారి
ఇలా ఇలా అనడం కాదు, వాళ్ళ అమ్మని చూసి ట్రైనింగ్ అయిపోయినాయి. అర్థం కాలేదా మీకు? స్తోత్రం చెప్పగలరా? నిన్ను నట్టేట్లో వదిలే దేవుడు నీ దేవుడు కాదు. కాదు 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 నువ్వు నేర్చుకోవాలి. ఆయన పొందిన శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకున్నాడు. అనుభవ జ్ఞానాన్ని నేర్చుకుంటావని. మనుషులు ఎలా ఉన్నారో నువ్వు వాళ్ళ జీవితాలు చదవాలని వదిలేసాడు నిన్ను. మనుషుల మీద ఆధారపడినప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో నువ్వు పుస్తకాలు కాదు చదవాల్సింది, మనుషులను కూడా చదవాలి. తెలుసా మీకు? మనుషుల జీవితాలు చదవాలి. నువ్వు మనుషుల్లో ఎన్ని రకాలు ఉంటారో నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా చెప్పగలవా? అసలు జీవిత విధానాన్ని నేర్చుకోవాలి. అదే ట్రైనింగు. మా వాళ్ళు చాలామంది పాస్టర్ గారులు ఉన్నారా, కేవలం వాక్యాన్ని నేర్చుకుంటే సరిపోదు, అనుభవాలు నేర్చుకోవాలి దేవుని పాదాల దగ్గర. యేసుప్రభు యేసుప్రభు వారు ఎక్కడైనా బైబిల్ క్లాసులు చెప్పాడా? స్తోత్రం చెప్పాలి. ఆయన బ్రతికి చూపించాడు, వాళ్ళు నేర్చుకున్నారు. స్తోత్రం చెప్పాలి. అంతే. అదే అపోస్తులుల సేవ గొప్ప అభిషేకించబడింది. వాళ్ళు పర్టిక్యులర్గా నేర్చుకున్నారు. ప్రతిసారి ఆయన వాక్యం చెప్పిన ప్రతిసారి, పబ్లిక్లో చెప్పిన ప్రతిసారి, డౌట్ వచ్చిన ప్రతిసారి అడిగారు, నేర్చుకున్నారు, ఆచరణలో పెట్టారు, ప్రపంచాన్ని కదిలించారు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ప్రపంచాన్ని కదిలించేశారు. అందుకని నీకు వచ్చే శ్రమలో రెండో రకం ఏమిటంటే నీకు క్రమశిక్షణ నేర్పించడానికి. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఇంకోసారి చెప్పండి. మూడో రకమైన శ్రమలు. ఎన్ని భాగాలు అనుకున్నావు? 4 రకాలు. మూడో రకం యెషయా గ్రంథం 48:10 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం నేను నిన్ను పుటము వేసి తిని ఎండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పుటము వేశాను. కొట్ట చప్పట్లో ఒకసారి. ఒకటేమో దుష్టత్వాన్ని బట్టే వచ్చే శ్రమలు, రెండో శ్రమలు దేవుడు నీకు క్రమశిక్షణ నేర్పించడానికి వచ్చే శ్రమలు, మూడోవి పరీక్షల కొరకైన వచ్చిన శ్రమలు. ఇది పరీక్ష. ఒక నాయకుడు పరీక్షింపబడతాడు. ఒక పరిచారకుడిని దేవుడు ఏమన్నాడంటే పరీక్షించాలి అన్నాడు. హల్లెలూయా. పరీక్షించాలి. ఖచ్చితంగా పరీక్షలు లేకుండా ప్రమోషన్స్ రావు. తెలుసా మీకు ఆ విషయం? పరీక్ష ఉంటుంది కదా. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, 2 చేతులు చెప్పండి, గట్టిగా చెప్పాలి. మీరు కూడా వినండి రా. ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అందరిని పిలిచాడు. ఇంటర్వ్యూకి అందరిని పిలిచారు. అందరూ చక్కగానే చెప్పారు. చెప్పినవన్నీ ప్రతి క్వశ్చన్కి జవాబు ఇచ్చారు. కింద బిల్డింగ్ను ఐదో ఫ్లోర్లోకి రావాలి ఈ యవనస్తులందరూ. ఒక అబ్బాయి లాస్ట్లో వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చేటప్పుడు కాస్త లేటుగానే, అంటే ఆ టయానికే వచ్చాడు. లాస్ట్లో ఆ అబ్బాయి కూడా ఈయనలాగే ఇంటర్వ్యూ జరిగింది. కానీ ఇతను అడిగిన వెంటనే మెట్లు కరెక్ట్గా లెక్క చెప్పాడు. ఇతనికి ఈ క్వశ్చన్ అడుగుతామనే సంగతి ఎవరికి తెలీదు. అంటే దాని అర్థం ఏమిటంటే ఇతను వెళ్తున్న ప్రతి మార్గములో బహు అబ్జర్వేషన్ చేసిన వివేకవంతుడు, ఇలాంటి వాడు నాకు అవసరం అన్నాడు. మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు మనం ఎక్కడికన్నా మెట్లు ఎక్కామనుకో, వాళ్ళ ఇంట్లో మెట్లు లెక్కెత్తామా? మనకేం పని, తినరమ్మంటే తినొస్తాం. కానీ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మెట్లతో మనకేం పని అండి? ఆ లైట్లు వెలిగితే మనకెందుకు, ఆడి ఫ్యాన్లు తిరిగితే మనకెందుకు? మనం వెళ్ళామా, ఇంటర్వ్యూలో వచ్చామా,
జాబ్ పోగొట్టుకున్నావా? కేవలం నీ తెలివి, నీ చదువు మాత్రమే కాదు, నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది. నీలో క్రమశిక్షణ కావాలి. అర్థం. నిన్ను శ్రమల కొలిమిలో నేను పుట్టమ వేసింది ఎందుకో తెలుసా? ఒక యోసేపును తీసుకుందాం. అతను ఎందుకు పరీక్ష పెట్టాడంటే, అతను శ్రమల కొలిమిలో దంచి పడేశాడు, జల్లించాడు, కాల్చి పడేశాడు యోసేపుని. ఎందుకంటే తన ముందు ఐగుప్తు రాజ్యానికి అతను ఒక ప్రధాని కావాల్సి ఉంది. మొట్టమొదటగా అతన్ని ఏం చేశాడో తెలుసండి? ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి పరీక్షలే అతనికి. నిలువుటంగి కుట్టించి వాళ్ళ నాన్న ఇంటి పెత్తనం అప్పచెప్పాడు, ఇంట్లో పెత్తనం అప్పచెప్పాడు. 17 సంవత్సరాల పిల్లవాడికి సక్సెస్ చేశాడు అక్కడ. దాని దెబ్బకు తట్టుకోలేక అసూయతో తన గోతులు నెట్టారు. ఐగుప్తుకి అమ్మితే, ఐగుప్తులో మిద్యానీలు తీసుకెళ్ళి ఐగుప్తులో బేరం పెట్టి అమ్మేస్తే, అతడు గొర్రెల దగ్గరికి వెళ్తే గొర్రెల దగ్గర నమ్మకంగా ఉన్నాడు, ఒంటెల దగ్గరికి వెళ్తే ఒంటెల దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఏమండి, పొలంలోకి వెళ్తే పొలంలో నమ్మకంగా ఉన్నాడు. ఈ నమ్మకస్తుడికి తాళం చేతులు తీసి చేతులు పెట్టాడు పోతీఫర్. ఆ తర్వాత ఎలాంటి శ్రమలు వచ్చినాయి అంటే, యవన కాలములో ఏ శోధన రాకూడదో ఆ శోధన వచ్చింది. యవన కాలములో ఏది రాకూడదో అదే వచ్చింది. నగ్నంగా, అర్ధనగ్నంగా వచ్చి ఒక అమ్మాయి ఆకర్షిస్తుంది. అక్కడ ఒక మాట వాడాడు ఆయన, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను దేవునికి వ్యతిరేకంగా పాపం కట్టుకున్నాడు. రేపు పొద్దున ఎందుకంటే బోళ్ళంతమంది అందమైన అమ్మాయిలు వాళ్ళ దగ్గరికి వస్తారు, బొకేలు ఇస్తుంటారు, అసలు మీద పడుతుంటారు. ఈయన పెద్ద హీరో అయిపోతున్నాడు. రేపు పొద్దున ఈ చెమ్ముడి నీళ్ళకే ఈడు ఉలిక్కి పడితే రేపు పొద్దున పెద్ద బాణం నీళ్ళు పోసుకోవాలి. ఒకడు ఆశీర్వాదం ఇస్తే తట్టుకోలేడు. ముందు ఇచ్చి చూస్తాడు ఒక 10,000. ఏం చేస్తాడు మనోడని? 10,000కే ఎగరేస్తాడు, చర్చి మానేస్తాడు. 10,000కే దశంభాగం తీయడు, 10,000కే ఇరగదీస్తుంటాడు. ఒక్కొక్కడు చిన్నది ఇస్తే చాలు, తట్టుకోలేడు. అందుకని ఈడు పరీక్షలో ఓడిపోయాడు. నెక్స్ట్ స్టెప్లో ఈయన్ని ఎలా చేయాలనేటువంటి చూసి దేవుడు అప్పుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. నేను నిన్ను శ్రమల కొలిమిలో పుటము వేసి తిని. ఇది పరీక్షలు. నీకు వచ్చిన శ్రమలు ఏంటి చెప్పండి? పరీక్ష కొరకు. నీవు నమ్మకంగా ఉండు. డబ్బు ఇచ్చి చూస్తాడు, డబ్బులో నమ్మకంగా ఉండు. నీ చుట్టూ స్త్రీలు ఉంటారు, నమ్మకంగా ఉండు. నీ చుట్టూ పురుషులు ఉన్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను ఆకర్షించే పురుషులు ఉన్నారు, అక్కడ నమ్మకంగా ఉండు. నెక్స్ట్ స్టెప్ దేవుడు నీకు ఏం చేయబోతున్నాడో దాన్ని గమనించు. ఓ దుష్టుడు ఎవడైనా వలేశాడా? దేవుడు నాకు ముందు భవిష్యత్తు ఉంది అని అర్థం. స్తోత్రం చెప్పగలరా? ముందు భవిష్యత్తు ఉందని అర్థం. డబ్బిచ్చి చూస్తాడు దుష్టుడు. దేవుడు ఏం చేస్తాడంటే వీటన్నిటి ద్వారా జైల్లో పెట్టచ్చు, ఇంకొక శ్రమలు కావచ్చు. శ్రమల కొలిమిలో నీకు పరీక్షల కొరకు వచ్చిన శ్రమలు నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. శ్రమలో సనుగుతావా? యోబుకి ఏ శ్రమలు వచ్చినాయి? పరీక్షలే కదా, పరీక్ష కదా. తీసేది చూద్దాం, నన్ను స్తుతిస్తాడో లేదని చూద్దాం అనుకున్నాడు. తీసేసిన స్తుతి ఆగల, ఆరాధన ఆగలేదు. అప్పుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు నేను మూడు రకాలైన శ్రమలు. ఫస్ట్, మన దుష్టత్వాన్ని బట్టి, మనం చేసే పొరపాటులను బట్టి తెచ్చుకునే శ్రమ. 2, క్రమశిక్షణ నేర్పించడానికి వచ్చే శ్రమ. 3, మనల్ని పరీక్ష పెట్టే శ్రమ. అంటే ఇవ్వబోతున్నప్పుడు ఆ సామర్థ్యం వీళ్ళు ఉందో లేదో చూసే ఒక శ్రమ. హల్లెలూయా. 2 చేతులు చెప్పగలరా? ఇంకోసారి చెప్పాలి. అర్థమవుతున్నారా నీకు? అన్నిటికంటే కష్టమైన బాధ ఏమిటంటే బాధ్యతరా. బాధ్యతకు మించిన కష్టం ప్రపంచములో మరి దేనికి లేదు. బాధ్యత ఉన్నటువంటి వాడు అర్ధరాత్రి వర్షములోనైనా వెళ్ళాలా,
బాధ్యత నెరవేర్తించడానికి. గాడుపు దోలుతున్నా వెళ్ళి ఆ పని చెయ్యాలా. ఎర్రటి ఎండలోనైనా ఉండాలి, వర్షంలోనైనా ఉండాలి, చలిలోనైనా ఉండాలి, రోగం వచ్చినా చలితో వణుకుతున్న బాధ్యత కలిగి అక్కడికి వెళ్తూనే ఆ పని నిర్వర్తించాలి. ఆ బాధ్యతను చూసిన యజమానుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. అవునా? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ బాధ్యతను విస్మరిస్తావో అప్పుడు యజమానుడు నీకు ప్రమోషన్ ఇవ్వలేడు. ఒక లోక సంబంధమైన యజమానుడే నిన్ను పరీక్షించి పెడితే, మీరు గమనించండి, పరీక్షలు భలే ఉంటాయి. పరీక్షలో నెగ్గితే సూపర్ ప్రతిఫలం వస్తుంది. చాలా కాలం క్రితం ఇలా చెప్పుకునేవాళ్ళు. మిర్చియాడ్లో ఒక ముఠావాడు ఉండేవాడట. ఆయన పెద్ద కమిషన్ వ్యాపారం వాళ్ళ ఓనర్ గారికి. ఆయన ఏ ముఠావాడికి పని చెప్పేవాడు కాదు, ఈయనకే చెప్పాడు, రే టీ తప్పో, రే ఆ చెప్పండి, అరే ఈ టిక్కిళ్ళు ఉండటే, అరే ఇంటికెళ్ళి ఒకసారి అమ్మగారికి కూరగాయలు ఇచ్చినపో, రే ఇల్లు మారుతున్నావు కొంచెం ఆయన్ని చదువు, శనివారం వచ్చిందిగా నువ్వు మీ ఆవిడెళ్ళి కొంచెం ఇల్లు అడిగిరండి. ఎవరికి చెప్పడం, ఈడికే చెబుతాడు. ఈడు అన్నీ చేస్తున్నాడు. చేసేటప్పుడు చివరికి ఈ పక్క ముఠా వాళ్ళు ఏమంటారంటే ఈయన్ని అబ్బో నమ్మిన బంటి వచ్చాడు రో సార్కో, ఎవడను రూపాయి లేకుండా ఉచితంగా చేస్తావు ఆయనకి, మేమందరం ఎదవలమను నువ్వు ఒక్కడే మంచోడువా అని అంటే పాపం మెత్తగా ఉండి, పాపం చేయని అయ్యగారు పిలిచాడు కదరా వెళ్ళానురా చేశానురా అనేవాడు. ఆయన 30-35 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు. అక్కడికి రమ్మని చెప్పారు. నేను పెద్దోడు అయిపోయి ఇప్పుడు ఈ కొట్టిన ఎవరికి అప్పు చెప్పాలి? ఒక నిమిషం ఆలోచించారే, రేపొద్దున మా ఇంటికి రారన్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇతను 30 సంవత్సరాల నుంచి అక్కడ చేస్తున్నాడు అదే కొట్లో. అప్పుడు ఏమన్నాడంటారే, నా దగ్గర హెడ్ గుమస్తాలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, కానీ నాకు ఎవ్వరు కూడా నమ్మకంగా లేరురా. నేను నిన్ను చాలా పరీక్షించాను. అంతమంది ఉంటే అక్కడ ఒక 5 లక్షలు ఉంటే ఆ 5 లక్షలు తీసుకెళ్ళారా ఇంట్లో ఇచ్చినపో అని ఈడికే ఇచ్చేవాడు, నమ్మకంగా ఇచ్చొచ్చేవాడు. 10 పైసల బిల్ల కూడా తీసుకున్నాడు కాదు. ఇవన్నీ పరీక్షించిన తర్వాత నా కొడుకులు అమెరికా రమ్మంటున్నారు, ఈ కొట్టు నువ్వు చూసుకో, ఇక నుంచి దీని లావాదేవీలన్నీ నీదే, నాకు సంబంధం, నేను ఇక్కడ చేయలేనులే, నా వయసు కూడా అయిపోయింది, వచ్చే రైతులందరూ నీ దగ్గరికి వస్తారు, జాగ్రత్తగా చూసుకోమని కొట్టప్ప చెప్పేసి వెళ్ళిపోయాడట. నీకు అర్థమైందా? స్తోత్రం చెప్పగలరా? ఆయన అప్పగించాలనే మనసున్న యజమానుడు ఏం చేశాడంటే ఈయన్ని కొన్ని సంవత్సరాలు పరీక్ష పెట్టాడు. కొన్ని సంవత్సరాలు పరీక్షించాడు. డబ్బు దగ్గర పరీక్షించాడు, విధేయత దగ్గర పరీక్షించాడు, పని దగ్గర పరీక్షించాడు, చేపించి అన్ని విషయాల్లో పరీక్షించాడు. నెగ్గాడు, సక్సెస్ అయ్యాడు. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను పైకి లేపే ముందు పరీక్షలు పెడతాడు, అగ్ని లాంటి శ్రమలలో. 4వ విషయం చెబుతాను. కొలసీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక, అదే ఒకటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్యం. త్వరగా తల్లి, ఎంతైంది టైం? త్వరగా చదువు. ఏంది అమ్మాయి తీదేంటి? పొద్దుగూలు బైబిల్ తిరగత్తుంటావుగా. ఏంది చిన్నప్పుడు పుస్తకం ముందేసుకొని చదివినట్టు చదువుతున్నా? హల్లెలూయా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే ఇది ఏం శ్రమలంటే, ఈయన తప్పు చేసి దుష్టత్వాన్ని బట్టి వచ్చిన శ్రమలో కాదు, క్రమశిక్షణ లేక క్రమశిక్షణ నేర్చుకోవడానికి వచ్చిన శ్రమలో కాదు, ఇతనేదో సమర్థవంతమైన వ్యక్తి కాకుండా
పరీక్షింపబడే శ్రమలు కాదు. ఏ శ్రమలంటే కావాలని త్యాగపూర్త్యమైన శ్రమలు. ఇది త్యాగపూర్త్యమైన శ్రమలు. ఏ శ్రమలు ఇవి తెలుసా? అర్థమైందా? క్రీస్తు సంఘమును ప్రేమించి ఆయన శ్రమపడ్డాడు కదా, ఆయన బాధలు అనుభవించాడు కదా, అవి కొదువైన వాటిని కావాలి అని నేను భుజానేసుకుంటున్నాను. ఎవడ బలవంతం కాదు, బుద్ధిహీనతను బట్టి కాదు, కావాలని క్రీస్తు సంఘ క్షేమము కొరకు నేను శ్రమ అనుభవిస్తున్నాను. తెల్లారగట్టలు లేచి చల్లో వంట చేయాలి, బలాబందేవి లేదు. కావాలని శ్రమపడి తెల్లారగట్టలు లేచి భోజనం చేస్తున్నారు. రాత్రి మగులు రేపొద్దున పందురులు వేయాలి 12 ఎకరాల్లో. వాళ్ళ పనులు వాళ్ళు కొన్నాయి, ఖాళీ దొరికితే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. కావాలి అని వారికి ఓపిక ఉన్నా లేకపోయినా క్రీస్తు నిమిత్తమై శ్రమ పడుతున్నారు. ఎక్స్ట్రా పని, ఎక్స్ట్రా శ్రమలు ఇవి. ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. వారు కట్టుకొచ్చి ఇంట్లో చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఎక్స్ట్రా పనులు ఇవి. వాళ్ళకి కరెంటు బిల్లు ఇంకా కట్టలేదు, పాల బిల్లు కట్టలేదు, పిల్లల ఫీజు కట్టలేదు. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు, ఎక్స్ట్రా కానుక తీసుకొని వచ్చి దేవునికి ఇస్తున్నారు. ఎక్స్ట్రా శ్రమలు ఇవి. మీకు అర్థమవుతుందా? ఇలాంటి వారు శ్రమ పడుతున్నారు. ఎందుకంటే క్రీస్తు సంఘము కొరకు శ్రమపడ్డారు. కావాలని తనను తాను శ్రమపరుచుకున్నాడు, అప్పగించుకున్నాడు. నేను కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు శ్రమలకు అప్పగించుకున్నానని పౌలు చెప్పాడు. ఆ బాటలో నడిచే ప్రతి ఒక్కడు ఎక్స్ట్రా శ్రమలు అనుభవిస్తాడు. క్రీస్తు నిమిత్తం నువ్వు క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవిస్తున్నావు. నువ్వు క్రైస్తవుడు కాకపోతే నీకు లోకంలో పెద్ద ఘన స్వాగతాలు ఉండేవే. ఇప్పుడు స్వాగతాలు లేవు, నీకు ఆహ్వానాలు కూడా లేవు. తెలుసా మీకు? పెళ్ళికి పిలవరు, పేరంటానికి పిలవరు. ఇవన్నీ శ్రమలు. నీకు కావాలని నీకు పిల్లనెవరు, కావాలని నీ కూతురు చేసుకోరు. కావాలని నువ్వు క్రైస్తవుడు అయినందున అర్థమవుతుందా? నీకు జాబ్ ఎవరు, ఆదివారం సెలవు కావాలని చేస్తే చేయిపోతే పో అంటే జాబ్ అనుకుంటావా, చర్చి అనుకుంటావా? ఇదో పెద్ద పరీక్ష నీకు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఎక్స్ట్రా కష్టాలు ఇవన్నీ. ఈ శ్రమలు ఎందుకు వస్తాయంటే, ఈ శ్రమలు ఏంటంటే ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు పడుతున్న కష్టం. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పగలరా? రెక్కల ముక్కలు చేసుకునే పిల్లలు ఉన్నారు సంఘక్షేమం కొరకు. ఎన్ని రాత్రులు నిద్ర కాసే పిల్లలు ఉన్నారు. ఆ ఎండాకాలం అయితే మనకు మీటింగులు జరిగేటప్పుడు భయంకరమైన ఎండ, 10 అయ్యేసరికి ఒళ్ళు మాడిపోతూ ఉంటుంది. చెవులకు గుడ్లు కట్టుకొని విపరీతమైనటువంటి ఎండలో ఎక్స్ట్రా నేను రాను, నాకేం పని, ఆదివారం వచ్చి వెళ్తామా, పొద్దులు ఈ శ్రమలు ఎవడు పడతాడు ఈ షాకీరంతా అని అనుకుంటే ఎవడేం చేస్తాడు? ఆ మనస్సు క్రీస్తు ఇవ్వడు వారికి. ఆయన కొరకు నియమించుకున్న బిడ్డలందరూ ఎక్స్ట్రా శ్రమ పడతారు. వీళ్ళు ఇక్కడ మా స్త్రీలు, మా సహోదరులు చాలామంది పనిచేస్తుంటారు ఇక్కడ. నిజంగా చెప్పాలంటే వాళ్ళు పగలంతా ఇక్కడ చేసి మందిరం పని ఇప్పుడు దాదాపు 3-4 నెలలు జరుగుతుందిగా. 3 నెలల నుండి ఇక్కడ కష్టపడి బాగా చేసి చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాలు ఒక దగ్గర పెట్టరాళ్ళు చేసి ఇంటికి వెళ్ళిన వెంటనే మంచం మీద పడిపోయి అమ్మా పడిపోతున్నారా లేదా? అబద్ధం ఆడకుండా చెప్పండి. దెబ్బకే పడిపోతున్నారు. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి భర్త అయితేనేమో పాపం నా భార్య చర్చిలో పనిచేసి వచ్చిందని ఏదో చేస్తాడు, లేదంటే ఎవడు వెళ్ళమన్నాడు నిన్ను, రేపు నుంచి వెళ్ళమాక, నువ్వు నొప్పులు అంటావు అన్నాడు అనుకో. మళ్ళీ వెళ్ళనివ్వడని ఎన్ని నొప్పులు వచ్చినా నొప్పుల్లో ఏం లేవులే బాగానే ఉందిలే. ఎందుకంటే ఎక్స్ట్రా శ్రమలు, ఇవన్నీ ఎక్స్ట్రా శ్రమలు.
అది దేవుడు చూసి బహుమానం ఇస్తాడు. అలాంటి వారికి బహుమానం ఇస్తాడు. అలాంటి వారికి ఏం జరిగిద్దో వచ్చే వారం చెబుతాను నేను. హల్లెలూయా. ఓకే, శ్రమల్లో ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పండి? దుష్టత్వాన్ని బట్టి మనం కొని తెచ్చుకునే శ్రమలు. 2, తల్లి విధేయత నేర్చుకోవడానికి వచ్చిన శ్రమలు, అదే క్రమశిక్షణ నేర్చుకోవడానికి వచ్చిన శ్రమలు. 3, పరీక్షల కొరకై ప్రమోషన్ ముందు వచ్చే శ్రమలు. 4, త్యాగపూర్తమైన శ్రమలు. త్యాగానికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. వచ్చే వారంలో నేనేం చెబుతానంటే, అసలు ఈ శ్రమల వలన దేవుడు దాచి ఉంచిన గొప్ప మేలులేమిటో ఖచ్చితంగా చెబుతాను. ఓకే, ఇప్పుడు ఏ శ్రమలో ఉన్నావో, ఎలాంటి శ్రమ అనుభవిస్తున్నావో నీవే పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రియునైన దేవుని పిల్లలను బట్టి స్తుతిస్తున్నానయ్యా. లైవ్లో వింటున్న బిడ్డలని, చేరువచ్చిన బిడ్డలందరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఎవరు బలహీనులో వారిని ముట్టండి నాయన. మణిపాల్ అనేటువంటి సహోదరుడికి ఆ ఊపిరితిత్తులు ఆ యొక్క ఇన్ఫెక్షన్ నుండి, బలహీనత నుండి స్వస్థపరచు నాయన. నాగభూషణానికి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయి తండ్రి మరి చాలా బాధపడుతుండగా ఆ జ్వరము, ఒళ్ళువాపు, బలహీనతల నుంచి స్వస్థపరచు నాయన. కనికరం చూపండి. ఇంకా ఎవరైనా ఎలాంటి బాధలో ఉన్నవారికి విడుదల దయచేయండి. తలనొప్పులు, నడుము నొప్పులు తండ్రి, నరాలు బలహీనతలు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి విడిపించండి. జ్వరాల నుంచి విడిపించండి. గుండె జబ్బుల నుంచి, కిడ్నీ జబ్బుల నుండి, బీపీ, షుగరు, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, నానా విధములైన బలహీనతలన్నిటి నుండి విడిపించు నాయన. ఎవరు దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నారో వారికి స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, దారిద్ర్యము తొలగిపోవునుగాక, కృప ప్రతి ఒక్కరికి సమృద్ధిగా కలుగునుగాక. తండ్రి, లైవ్లో వింటున్న బిడ్డలని, చేరి వచ్చిన బిడ్డలను దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువన్న మనకును సకల పరిశుద్ధులకి ఆయన సన్నిధి, కృప సదాకాలము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.